సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేశారు కాంగ్రెస్ లీడర్లు. ఈ టైంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. క్యాంప్ ఆఫీస్ పైన హస్తం నేతలు దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గజ్వేల్ సెగ్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. కనీసం స్థానిక ప్రజల బాగోగులను కూడా పట్టించుకోవటం లేదని అంటున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో బహుమతిగా ఇవ్వడం అనే కాన్సెప్ట్తో మేము వచ్చాము. కానీ మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎవరికి వినపడరు కనపడరు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం అని భావించి ఆయన క్యాంప్ ఆఫీస్లో మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం, మొన్న గ్రామ సభ వార్డ్ సభ అయ్యేటప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు అని చలామణి అవుతున్న వాళ్ళు ఈ గ్రామ సభ వార్డ్ సభలు ఆపాలి అనేసి ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే లేరు, ఆ ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుంది అని జస్ట్ మాట వరుసకు ఒక మాట అన్నారు. ఆ మాట వల్ల ఈరోజు ఇంతకు మేము చేయడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్నే జీరో చేసేసి కాంగ్రెస్ వైపు మలుగుతారు అనేసి ఆ ప్రోగ్రామ్ని ఆపాలి అనేసి ఫ్లెక్సీల ఫోటో లేదు. పని చేయని ఎమ్మెల్యే ఫోటోలు మేము ఎందుకు ఇస్తామండి? పని చేయమనండి ఖచ్చితంగా. ఏ కేసీఆర్ ఖబర్దార్, చిటికేసి చెప్తున్నా, దమ్ముంటే రా గజ్వేల్కి రా, పని చేయి, ముఖం చూపి. కార్యకర్తలకి నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు 10 సార్లు అన్యాయమయ్యారు.